మా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి ఈ హామీలను నెరవేర్చక ఈ గవర్నమెంట్ కాలయాపన చేస్తుందో దాన్ని మేము ప్రజల వద్దకు తీసుకుపోవాలని మా టీఆర్ఎస్ పార్టీ మాకు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు నిన్న 7వ వార్డులో ఇవాళ 14వ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళినాము. ఆ ప్రతి ఇంటికి పోతే ప్రతి ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు బాలెంతలు చెప్తున్నారు, మా పెద్ద బిడ్డ పుట్టినప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, అదే చిన్న పాప పుట్టినప్పుడు అది రేవంత్ పాలనలో కేసీఆర్ కిట్ అనేది రాలేదు, అలాగే డబ్బులు రాలేదని చెప్తా ఉన్నారు. అది ఒకటే ఉదాహరణ కాదు, అటో అయినా కనిపించిండు. మీరు మహిళలకు ఫ్రీ ఇస్తా అన్నారు, మాకు నెలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నారు. ఆ 12,000 ఇప్పియండి అని మమ్మల్ని వాళ్ళు వేడుకుంటా ఉన్నారు. ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇలాంటి ఉదాహరణలు పిల్లలు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలకు స్కూటీ ఇస్తా అన్నారు, ఇప్పటి వరకు ఆ స్కూటీ గతి లేదు. ఇవన్నీ మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు బంధు 15,000 ఇస్తా అన్నారు, 10,000 దిక్కు లేదు. ఇప్పటి వరకు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 ఇస్తా అన్నారు. మన కళ్యాణ లక్ష్యం వెంబడి మనం ఇచ్చే పైసలు ఇస్తా అన్నాం. మనము వారం రోజుల్లో ఇంటి ముంగట పందిరు ఉండగానే మనం కళ్యాణ లక్ష్యం ఇచ్చినాం. ఆయన కళ్యాణ లక్ష్యంతో పాటు ఇంకేంది ఇంకొకరిని లాగుండి తులం బంగారం ఇస్తా అన్నాడు. దాని గతి లేవు. ఇవన్నీ మేము అడిగితే మమ్మల్ని నిలదీస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా, వాళ్ళు పోలీసు వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి మీరు తొందర ర్యాలీ కంప్లీట్ చేయండి, ఎందుకంటే మాకు పైకి ఒత్తిడి ఉందని వాళ్ళు మాకు చెప్తా ఉన్నారు. వాళ్ళ తప్పేం లేదు. మేము నిలదీస్తూ ఉంటే వాళ్ళు మనం ప్రజల వద్ద పోనీ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన అప్పటియే హామీలు, అప్పటియే డబ్బులు, అయినా మధ్యలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కడిగిస్తూ ఉంది హామీలనని. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ముసలోళ్ళ పెన్షన్ కూడా చెప్తా ఉన్నారు, 2 నెలలు కట్ అయింది, పెన్షన్ పెంచలేదు, 2 నెలలు కట్ అయింది పెంచుడు అని చెప్తా ఉన్నారు. ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాం, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాకు పహారా కాసి మీరు చేసినా సరే ప్రతి ఇంటికి ఒక్కొక్క కార్యకర్త వెళ్ళి మేము ఖచ్చితంగా ఈ బాకీ కాళ్లను ఖచ్చితంగా సిద్దిపేట టౌన్ పక్షాన నేను చెప్తా ఉన్నాం, అలాగే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. మా ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఇచ్చేదాకా మీ తల ఉంచైనా మేము సాధిస్తామని మా బీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పక్షాన మేము చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు సామాన్య ప్రజలను, రైతులను ఆదుకొని ఎన్నో పథకాలు ప్రకటించి అసలు పథకాలు అనేటివి ఎలక్షన్ల ముందు చెప్పగలిగినవి కూడా కొన్ని అమలు చేసేసి పేదవాళ్ళు ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు మేము ఈ కాంగ్రెస్ ఏవేవి బాకీ పడ్డాయి, ఏవేవన్నీ ఇందాక సంపత్ రెడ్డి గారు వివరించడం జరిగింది. 6 హామీలు 420 పథకాలని చెప్పి ప్రకటించేసేసి ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. సామాన్యులకు ఏది కావాలనేది, రైతులకు ఏది కావాలి, చిన్న కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలనేటువంటి జ్ఞానం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందంటే పెద్ద వాళ్ళకు వెన్ను కాసి చిన్న వాళ్ళందరూ అనుగదొక్కే పరిస్థితి ఉన్నది. మేము ఈ కార్డు తీసుకుని ప్రతి ఇంటికి పోతే అయ్యా మీకంటే ముందు మాకు అన్నీ తెలుసు, ఈ పెన్షన్ ఇస్తాను ఏం చేసిండో, తులం బంగారం ఇస్తాను ఏం చేసిండో, రకరకాల పథకాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఇవన్నీ కాంగ్రెస్ని మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదు. కాంగ్రెస్కు ఓటేసే ప్రసక్తే లేదు. మామూలు ప్రజలు ఇంట్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, ఆడవాళ్ళు కానీ, మిగతా వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉన్నదో, ఎంత ప్రజా వ్యతిరేకంగా ఉన్నదో అని చెప్పి మనకు తెలుస్తూ ఉన్నది. ఈ పథకాల గురించి మరి మేము అన్నీ వివరిస్తూ ఉంటే మాకే వాళ్ళు తిరిగి వివరిస్తూ ఉన్నారు. ఇవన్నీ మేము విన్నామండి, వినే ఓట్లేసినాము, ఓట్లేసిన పాపానికి మేము అనుభవిస్తున్నాము. కేసీఆర్ సార్ వచ్చినట్లయితే, మన టీఆర్ఎస్ పార్టీ వచ్చినట్లయితే మాకు ఎంతో మేలు జరిగేది. సార్ ఈ 2.5 సంవత్సరాలలో అని ఒక్కొక్క సంవత్సరానికి కొంత పెంచుకుంటూ 5,000 పెన్షన్ చేస్తా అని చెప్పి కేసీఆర్ సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేను ఒకటేసారి 4,000 ఇస్తానట్లా ఆ 4,000 ఆశపడి ఆయన దాన్ని ఓటేసిన పాపానికి ఇవ్వాలి. మొత్తము ఆ కేసీఆర్ సార్ 2,000 పెన్షన్ తప్ప మాకు 2 రూపాయలు కానీ 2 పైసలు కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు మళ్ళీ కేసీఆర్ సారే రావాలి. ఇలా కేసీఆర్ సార్ ఉన్నట్లయితే మాకు ఖచ్చితంగా 3,000 నుంచి 4,000 వరకు పెన్షన్ ఎప్పుడో వచ్చేది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రకమైనటువంటిది ప్రజలలో చాలా నాటుకుపోయింది. దీన్ని కూడా మేము ఇంకా ప్రజలకు ఇంకా వివరించాలని ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్డు పట్టుకుని ఇంటింటి తిరగడం జరిగింది. ఇవన్నీ ప్రజలు గ్రహించాలని చెప్పేసి మేము కోరుకుంటూ